భారతదేశ సంస్కృతుల్లో ఈశాన్య రాష్ట్రాల యొక్క సంస్కృతిది ఒక ప్రత్యేకత. అక్కడ ట్రైబల్ కల్చర్కి చాలా విశిష్టత ఉంది. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ యొక్క పాటలు, పండగలు అన్నీ ప్రత్యేకమైనవే. వాటి గురించి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు చాలా చీకట్లోనే ఉన్నాయి. చాలా వరకు మనకు తెలియదు. అయితే ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాల సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తోంది. ముఖ్యంగా మీరు గమనిస్తే త్రిపురలో రీసా క్లాత్, ఈ మధ్యకాలంలో త్రిపుర సీఎం ఎక్కడ కనిపించినా ఈ రీసా బట్టతో నేనిన కండువా కప్పుకుని కనిపిస్తున్నారు. అదేవిధంగా మొన్న ఈ మధ్య మోడీ గారు వ్యాక్సిన్ వేయించుకుంటూ అస్సాంలోని గమ్చా లేదా గమోసా క్లాత్ పెట్టుకుని కనిపించారనమాట ఆ కండువా. సో ఇవన్నీ చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాల యొక్క టెక్స్టైల్స్కి, క్లాత్కి చాలా ప్రత్యేకత చూపిస్తున్నారు రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా విజనరీ ఉన్న లీడర్స్. అయితే ఇక్కడ నార్త్ ఈస్ట్ రీజియన్లో ట్రెడిషనల్ హ్యాండ్లూమ్స్ని పెంపొందించే ఆలోచన ముందుకెళ్తూ ఉంది. దాంతోపాటు నార్త్ ఈస్ట్ రీజియన్లో హ్యాండ్లూమ్స్కి, నార్త్ ఈస్ట్ రీజియన్లో కల్చర్కి, వాళ్ళ యొక్క హెరిటేజ్కి చాలా సంబంధం ఉంది. ముఖ్యంగా ట్రైబల్ కల్చర్కి ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు ఉన్నారో దాన్ని అవి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి కూడా. ఆ వీవింగ్ ప్రాక్టీస్ అనేది, ఏదైతే చేనేత ప్రాక్టీసెస్ ఉన్నాయో, వీవింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, మగ్గం కానీ ఇవన్నీ, బొమ్మలు కానీ, డై కానీ ఇవన్నీ కూడా, అక్కడ వేసే డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా నార్త్ ఈస్ట్ కల్చర్కి లింక్ అయి ఉంటాయి అన్నమాట, అక్కడ క్లోతింగ్ కూడా. అయితే ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటారా? ఈరోజు న్యూస్ పేపర్స్లో అపతాని ట్రైబ్స్ గురించి, అపతాని టెక్స్టైల్స్ గురించి న్యూస్లో వచ్చింది. అపతాని ట్రైబ్స్, అపతాని టెక్స్టైల్స్ మీ అందరూ తెలుసు. అపతానీస్ అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో లోయర్ సుబాన్సిరి కింద ఆ డిస్టిక్లో జీరో వ్యాలీ చాలాసార్లు న్యూస్లో ఉంది. దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. జీరో వ్యాలీలో వీళ్ళు ఉంటారనమాట. సో ఈ అపతాని టెక్స్టైల్స్కి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వమని చెప్పి చెన్నైలో జిఐ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఒక కంపెనీ అపీల్ పంపించింది, ఒక పిటిషన్ పంపించింది అనమాట, మాకు రికగ్నిషన్ ఇవ్వండి అని చెప్పి. అయితే అపతాని ట్రైబ్స్ అనే వాళ్ళు మొత్తం నార్త్ ఈస్ట్ ట్రైబ్స్లో, అరుణాచల్ ప్రదేశ్లో, మిగతా రాష్ట్రాల్లో కొంతమంది ఉంటారు, కానీ మెయిన్గా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ట్రైబల్స్లో కూడా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అనమాట. అదేవిధంగా అక్కడ టెక్స్టైల్స్లో కూడా అపతాని టెక్స్టైల్స్ చాలా పాపులర్. అపతాని టెక్స్టైల్స్ జనరల్గా ఆ వీవింగ్ అనేది చేసేది అపతాని ట్రైబ్స్లో మహిళలు మాత్రమే, ఆ నాటింగ్ అవన్నీ కూడా. సో ఎక్కువగా మహిళల్ని ప్రోత్సహించే దిశగా కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. అయితే అపతాని టెక్స్టైల్స్లో మేజర్ ఫీచర్స్ ఏంటంటే అవి జామెట్రికల్ ప్యాటర్న్లో ఉంటాయి. దాంతోపాటు జిగ్జాగ్ ప్యాటర్న్, యాంగులర్ డిజైన్స్, జామెట్రికల్ ప్యాటర్న్, జిగ్జాగ్ ప్యాటర్న్, యాంగులర్ డిజైన్స్ అనేది దీనిలో ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఒక్కొక్క క్లాత్, ఒక్కొక్క ప్యాటర్ను అపతాని ట్రైబ్స్లో ఒక్కొక్క రిచువల్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే వాళ్ళు ఒక్కొక్క కల్చరల్ ఫెస్టివల్స్ కానీ, ఒక్కొక్క రిచువల్స్ కానీ ఒక్కొక్క రకమైన వేసుకుంటుంటారనమాట. ఒక్కొక్క రకమైన షాల్స్ కానీ, క్లాత్ కానీ, బట్టలు కానీ అన్నీ వేసుకుంటుంటారు. సో వేరియస్ అకేషన్స్కి వాడతారనమాట. అయితే ఇక్కడ ఈ అపతాని టెక్స్టైల్స్ తయారు చేసే మగ్గం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. లూమ్ అంటాం కదా, మగ్గం చాలా డిఫరెంట్ అనమాట. దాని పేరు చిచిన్ అనే ఒక లూమ్ అనమాట. సో ఇది సిమిలర్గా నిషీ ట్రైబ్స్ అని అక్కడ ఉంటారు, వాళ్ళు వాడే మగ్గం లాంటిది. ఈ నార్త్ ఈస్ట్ ఏరియాలో, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ఏరియాలో నిషీ ట్రైబ్స్ వాళ్ళు వాడే మగ్గం లాంటిదే అపతాని ట్రైబ్స్ వాడే చిచిన్ అనే మగ్గం కూడా. సో ఓవరాల్గా నార్త్ ఈస్ట్ కల్చర్కి ఈ మధ్య బాగా ప్రాముఖ్యత లభిస్తుంది. కాబట్టి మనం అస్సాం కల్చర్, త్రిపుర కల్చర్, దాంతోపాటు టెక్స్టైల్స్, అంతకుమించి ఈ జీరో వ్యాలీకి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ జీరో వ్యాలీలో భారతదేశం మొత్తంలో ఫస్ట్ టైం ఆర్గానిక్ కివీస్ ప్రొడ్యూస్ చేశారు. సో జీరో వ్యాలీ కూడా బాగా న్యూస్లో ఉంది. కాబట్టి మనం ఒకసారి అపతాని ట్రైబ్స్, జీరో వ్యాలీ, తర్వాత నార్త్ ఈస్ట్ టెక్స్టైల్స్ గురించి కూడా చూసుకోవాలి. దాంతోపాటు భారతదేశంలో ఆర్గానిక్ కివీ ఫస్ట్ టైం ఎక్కడ తయారు చేశారని కూడా చూసుకోవాలి. ఇదే ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.